నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 10 ఏళ్ల తర్వాత, దాదాపుగా 10 ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీ తొలి విపక్ష నేతగా వ్యవహరించబోతున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కేంద్రంలో 18వ లోక్సభకు సంబంధించి కొలువుదీరిన పరిస్థితుల్లో ఆయన విపక్ష నేతగా ఎవరైతే అపోజిషన్ పార్టీలకు సంబంధించిన ఒక కూటమి, ఇండియా కూటమి ఏదైతే ఉందో ఆ ఇండియా కూటమికి సంబంధించి నాయకుడిగా వ్యవహరించబోతున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీకి కూడా ఒక క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ కల్పించే హోదా ఉంటుంది. సో డెఫినెట్లీ ఆయన గతంలో బీజేపీని ప్రతిఘటించే ప్రయత్నం చేసినా సరే కొంతమేర ఆయనకి చేదో అనుభవాలు ఎదురైన పరిస్థితి అయితే ఉంది. అనేకమైన కేసులు, అనేకమైన ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఇక లోక్సభలో దాదాపుగా ఆయన కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఇండియా కూటమికి సంబంధించిన ఏవైతే పార్టీలు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి ఒక నాయకుడిగా వ్యవహరించబోతున్నారు. దాదాపుగా 10 ఏళ్లలో తొలి విపక్ష నేతగా రాహుల్ గాంధీ వ్యవహరించబోతున్నారు. లోక్సభలో అంటే ఈ 10 ఏళ్లలో ఇంతవరకు ఎవరు కూడాను విపక్ష నేతగా అపోజిషన్ లీడర్ ఎవరు లేరు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎవరు లేరు. కాబట్టి సో డెఫినెట్లీ 10 ఏళ్ల తర్వాత ఒక లక్కీ ఛాన్స్ రాహుల్ గాంధీకి అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దాదాపుగా ఒక ప్రతిపక్ష హోదా కూడా గతంలో లేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి. సో ఇప్పుడు క్లియర్గా ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అంటే లోక్సభలో కనీసం ప్రతిపక్ష హోదా కలగాలి అంటే, ప్రతిపక్ష హోదా ఉండాలి అంటే దాదాపుగా 55 మంది ఎంపీలు గెలిచి ఉండాలి ఒక పార్టీ నుంచి, అప్పుడే ప్రతిపక్ష హోదా వస్తుంది. సో డెఫినెట్లీ ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఆ మార్క్ను దాటింది. ద సేమ్ టైం ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అన్ని ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలన్నీ కలిపి దాదాపుగా 233 స్థానాలు గెలుచుకున్న ఈ 233 స్థానాలకు సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను నాయకత్వం రాహుల్ గాంధీ వహించబోతున్నారు లోక్సభలో. అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అంటే రాహుల్ గాంధీ కొన్ని కీలక వ్యవహారాల్లో ఆయన కీలక కమిటీలలో కానివ్వండి, లేదంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో కానివ్వండి కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాహుల్ గాంధీ అనుమతి అనేది తప్పనిసరి. ఎందుకంటే ప్రతిపక్ష నేత ఎవరున్నారో ఆయనకి సంబంధించి కొంతమేర ఆయనకి ప్రతిదీ తెలియజేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్లీ ఆయన అంగీకారం కూడా డెఫినెట్లీ ఉండాల్సి ఉంటుంది. కాబట్టి మనం చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ కొంతమేర పబ్లిక్ అకౌంట్స్ అలాగే పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీలలో కీలకంగా వ్యవహరిస్తారు. అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిటీ, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏర్పాటు విషయంలో కీలకంగా వ్యవహరించినారు. అలాగే వీటన్నిటికి సంబంధించి అంటే కేంద్రానికి సంబంధించి కేంద్రంలో ఏ కీలక నిర్ణయం తీసుకున్నా డెఫినెట్లీ రాహుల్ గాంధీ కొన్ని కమిటీలు సిబిఐకి సంబంధించినవి కానివ్వండి, ఎన్హెచ్ఆర్సీ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి రాహుల్ గాంధీ కొంతమేర కీలకంగా ఆయన అంగీకారం ఉండాల్సి వస్తుంది. సో ఆయన చూసుకున్నట్లయితే డెఫినెట్లీ ఆయనకి దక్కబోయే హోదాలు మనం చూసుకున్నట్లయితే క్యాబినెట్ ర్యాంకు, ఇప్పుడు కేంద్ర మంత్రుల్లో క్యాబినెట్ ర్యాంక్ ఎవరికైతే ఉందో వాళ్ళల్లో కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దక్కిన ర్యాంకే వాళ్ళకి సంబంధించిన గౌరవమే రాహుల్ గాంధీకి కూడా ఉంటుంది. ఎందుకంటే విపక్ష నేత కాబట్టి, ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, సో డెఫినెట్లీ ఆయనకి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష నాయకుడికి సో డెఫినెట్లీ క్యాబినెట్ హోదా ర్యాంక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో రాహుల్ గాంధీ కొన్ని విషయాల్లో కీలకంగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సెంట్రల్ విజిలెన్స్ కమిటీ అలాగే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏర్పాటు విషయంలో కీలకంగా వ్యవహరించినారు. అలాగే పబ్లిక్ అకౌంట్స్ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీలలో కీలకంగా వ్యవహరిస్తారు. అలాగే ఇవి కాకుండా సిబిఐకి సంబంధించి కానివ్వండి, ఎన్హెచ్ఆర్సీకి సంబంధించి కానివ్వండి, కొన్ని ఎలక్షన్ కమిటీల విషయంలో కానీ కొన్ని కీలక అంశాలలో ఆయన పాల్పంచుకునే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది, పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. డెఫినెట్లీ రాహుల్ గాంధీ అంగీకారం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన జోడో యాత్ర చేశాడు. గతంలో ఆయన కొంతమేర లోక్సభ నుంచి బయటికి పంపించిన తరుణంలోనే ఆయన భారత్ జోడో యాత్ర బయటికి రావడంతోనే భారత్ జోడో యాత్ర చేశారు. అలాగే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపుగా లక్షల మంది ప్రజలను, కోట్ల మంది ప్రజలను కలిశారు. ప్రజల యొక్క సాధక బాధలు చూశారు, ప్రజలకు ఏ అవసరమో చూశారు. సో డెఫినెట్లీ వీటన్నిటిని సమకూర్చుకున్న రాహుల్ గాంధీ, వీటన్నిటిని చూసిన రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా వ్యవహరించేటప్పుడు డెఫినెట్లీ ప్రజలకు ఏం కావాలో వాటన్నిటిని అమలు పరిచేలాగా వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా రేపు కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కొంత ఇరకాటంలో పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆయన ఏదైతే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మేనిఫెస్టోను రిలీజ్ చేసిందో ఆ మేనిఫెస్టోను అమలు చేసే వరకు కూడాను ప్రతిపక్షాల వాయిస్ చాలా గట్టిగా వినిపించేందుకు ఛాన్స్ ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేసిన తరుణంలోనే ఆయన కోట్లాది మంది ప్రజలు కలిశారు. వారి యొక్క సాధక బాధలు తెలుసుకున్నారు, వారి యొక్క ఇబ్బందులు తెలుసుకున్నారు. సో డెఫినెట్లీ వాళ్ళ ప్రజల యొక్క అవసరాలను తెలుసుకున్నారు. ఈ అవసరాలు కానివ్వండి, సాధక బాధలు కానివ్వండి, వాళ్ళ ఇబ్బందులు కానివ్వండి, వీటన్నిటిని కూడా లోక్సభలో వినిపించేదానికి ఆయనకి కొంతమేర ఇదొక మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజలకు దగ్గరగా వెళ్ళి ఆయన చూశారు, ప్రజలతో దగ్గరగా మాట్లాడారు. ఒక ఆటో డ్రైవర్ కానివ్వండి, కార్మికులు కానివ్వండి, రోజువారీ కూలీ కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ ఎంప్లాయీస్ కానివ్వండి, సాఫ్ట్వేర్లు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ
కార్మికులందరినీ కలిసిన పరిస్థితి ఉంది, ముఠా కార్మికులు వీళ్ళందరినీ కలిసిన పరిస్థితి, వీళ్ళందరూ సాధక బాధలు తెలుసు రాహుల్ గాంధీకి. సో డెఫినెట్లీ ఎందుకంటే గతంలో ఆయన భారత్ జోడో యాత్ర చేసేటప్పుడు వీళ్ళందరినీ కలిసి మాట్లాడి వాళ్ళ యొక్క ఇబ్బందులు తెలుసుకున్న రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజల యొక్క వాయిస్ను లోక్సభలో వినిపించడానికి ఒక మంచి అవకాశం అని కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. లోక్సభలో రాహుల్ గాంధీ ఏ విధంగా వ్యవహరించబోతారు, రాహుల్ గాంధీ వాయిస్ని నిజంగానే గట్టిగా వినిపించగలడా, లేదంటే ఖచ్చితంగా కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టే సత్తా రాహుల్ గాంధీకి ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.